యాక్చువల్లీ ఇప్పుడే చూస్తే అది చూస్తే చాలా నెగిటివ్గా ఉంది రివ్యూ. అది కావాలని చాలా వాంటెడ్గా ఉన్నట్టుంది. సినిమా యాక్చువల్లీ బాహుబలి రేంజ్లో ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. బాహుబలి రేంజ్ అంటే లార్జర్ దాన్ లైఫ్ మూవీ ఎట్లా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే పవన్ కళ్యాణ్ గారు చాలా డెడికేటెడ్తో తీసిన మూవీ ఇది. నెగిటివ్ రివ్యూస్ అసలు ఎవరు నమ్మకండి, అది వాంటెడ్గా ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో ది బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి తీసిన మూవీ. ఆయన వాంటెడ్గా నేను కసిగా హిట్ తీయాలని తీసిన మూవీలా ఉంది. చాలా చాలా బాగుంది సినిమా అయితే. ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ సెకండ్ అన్న ట్రోలర్స్ అన్న ఏంటన్నా వాళ్ళు ఏదో బతుకుతెరు కోసం ట్రోల్ చేస్తూ ఉంటారు, లేదా 4 డబ్బులు వేస్తాయని ట్రోల్ చేస్తూ ఉంటారు తప్ప అంత ఇదేం లేదు. సినిమా అయితే హిట్, దానిలో కొట్టేది లేదు. మ్యాక్సిమం 500 crores పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. యాక్చువల్లీ ఇది ఫస్ట్ హాఫ్ మాత్రం, ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. క్లైమాక్స్లో ఎలా ఎండ్ చేశారంటే ఇంకా మనకి సెకండ్ పార్ట్ ఉన్నట్టు ఎండ్ చేశారు. క్లైమాక్స్లో మేజర్ ఫైట్ లేదు, బట్ మనకి సెకండ్ పార్ట్ ఉందంటే చేశారు. బట్ సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్గా ఉంది, చాలా హై ఉంది. ఫ్యాన్స్ కానీ మొత్తం నాన్ ఫ్యాన్స్ అందరూ కలిసి చూసేటట్టు ఉంది. సో అందరూ పక్కా బుక్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ కొత్తగా ఉందా? కొత్తగానే ఉందన్న, చాలా డిఫరెంట్గా ఉంది.